నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా అత్యంత శాంతియుతంగా భారతీయులు ధర్నా చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ వారిని కాల్చి చంపుతామని చెప్పి బెదిరించినప్పుడు ఒక వ్యక్తి అత్యంత ధైర్య సాహసాలతో ముందడుగు వేసి తన గుండెను చూపించి దమ్ముంటే నన్ను ముందు కాల్చండి అని చెప్పినటువంటి మహావీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నిజానికి మనమందరం కూడా ఈ రోజున ఎంత స్వేచ్ఛ స్వతంత్రం అనుభవిస్తున్నామంటే అలాంటి మహాత్ములు చేసినటువంటి ప్రాణత్యాగాలు, అలాంటి మహాత్ములు చేసినటువంటి జీవిత త్యాగాలు ఖచ్చితంగా మనం వారి యొక్క త్యాగాల గురించి తెలుసుకుంటూ నేటి తరానికి అందజేయాలి. లేకపోతే మనకంటే దుర్మార్గులు ఈ భూప్రపంచంలో మరి ఎవరు ఉండరు. ఎందుకంటే చేసిన మేలు కనుక మర్చిపోతే వాడు అత్యంత పాపాత్ముడు అని చెప్పి పెద్దలు చెప్తారు. కాబట్టి అలాంటి తప్పు ఎంత మాత్రం కూడా చేయొద్దు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిరుపేద కుటుంబంలో పుట్టారు. తినడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో వారాలు చేసుకుంటూ తన యొక్క చదువును పూర్తి చేశారు. వారాలు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు పేద పిల్లలు ఎవరైనా సరే ఉంటే వారేంటంటే చదువుకునే రోజుల్లో ఆ చుట్టుపక్కల కనుక ఏవైనా సరే సత్రాలు కనుక లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వారి ఇంటికి ఒక్కొక్క రోజున ఒక్కొక్కరి ఇంటి దగ్గర భోజనం చేస్తూ జీవనాన్ని గడిపేవారు. అలా జీవనాన్ని గడిపి అత్యంత గొప్ప చదువుకొని లండన్లో బారిస్టర్ పూర్తి చేసి చాలా గొప్ప లాయర్ పదవిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఆయనకి ఒక కేసు వాదించడానికి ₹1,00,000 పైన ఇచ్చేవారంట. అంటే ఈ రోజున సుమారుగా ₹1,00,00,000 పైన సంపాదించినట్టు. ఆయన గనక కేసు వాదిస్తే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అపజయం ఆయనకి తెలియదు. అంత గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి అంత పేదరికం నుంచి వచ్చి అంత గొప్పగా ధనం సంపాదిస్తున్నటువంటి రోజుల్లో బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి ఆగడాలను చూసి భారతదేశాన్ని, భారత ప్రజలను రక్షించుకోవాలని చెప్పేసి వాటన్నింటిని కూడా విడిచిపెట్టి చిట్ట చివరి రోజుల్లో చిరిగిపోయినటువంటి చొక్కాలు వేసుకున్నటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అంత పేదరికాన్ని అనుభవించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడాను ఒక చిన్న అవినీతి మరక కూడా లేకుండా ఎల్లప్పుడూ కూడాను సత్యానికి కట్టుబడి తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించి అదేవిధంగా తను సంపాదించిన సంపాదనంతా కూడాను పేద ప్రజలకు అలానే దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వతంత్ర ఉద్యమ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రోజున ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో ఆయన కూర్చునేటప్పుడు ఆయన తినడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితులు. ట్రైన్ టికెట్ కొనుక్కొని అక్కడ కూర్చునేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించినప్పుడు ఆయన యొక్క ముఖాన్ని చూసి చాలా నీరసంగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళ నీరు పెట్టుకుని ఆయనకి ఆహారాన్ని తెచ్చిపెట్టారు. ఒక్క క్షణం ఆలోచించిన మనతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను దేశ ప్రజల కోసం, దేశం కోసం అంత గొప్పగా అన్ని త్యాగాలు చేసినటువంటి ఆ మహాత్ములు ఉన్నారు కాబట్టినే ఈ రోజున మనం ఇన్ని స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తున్నాం. అత్యంత పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి దేశ హితం కోసం తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా త్యాగం చేసి ఆంధ్ర కేసరిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆ మహాత్ముని యొక్క జీవితాన్ని తెలుసుకుంటూ అలానే ఎంతో మంది మహాత్ముని యొక్క జీవితాలు నేటి తరానికి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నతమైనటువంటి పౌరులు తీర్చిదిద్దాలని చెప్పి ఎల్లప్పుడూ కూడా నలుగురికి మంచి చేస్తూ దేశ హితం కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.